ఓం నమ శివాయ. ఈరోజు 74వ రోజు పారాయణ. బ్రహ్మ నారదుడికి ఈ రకంగా చెబుతున్నాడు. నారద, సంధ్య యొక్క స్థుతులతో నిండిన వచనాలను విని మీరు మిక్కిలి ప్రశంసితుడైన భక్తవత్సరుడు పరమేశ్వరుడు అగు శంకరుడు ఎంతయో ప్రసన్నుడయ్యాడు. ఆయన శరీరము వల్కలము మృగచర్మము చేత కప్పబడి ఉండెను. మస్తకము మీద పవిత్రమైన జటాజూటము శోభలలుకుచుండెను. అప్పుడు మంచుతో దెబ్బతిని కమలముతో సమానమైన ఆమె యొక్క వాడిపోయిన ముఖమును చూసి భగవంతుడగు హరుడు దయతో కరిగిపోయెను. ఆమెతో ఇట్లు పలికెను. మహేశ్వరుడు ఇట్లు అంటున్నాడు. భద్రురాలా, నేను నీ ఉత్తమ తపస్సునకు ప్రసన్నుడనైతిని. పరిశుద్ధమైన బుద్ధి గల దేవి, నీ ఈ స్తుతి వలన కూడా నాకు మిగుల సంతోషము కలిగెను. కనుక నీవు నీ కోరిక ప్రకారము ఏదైనా వరము కోరుకొనుము. నీ మనస్సులోనున్న దానిని నేను నీకు తప్పక ప్రయోజనము కలుగు చేయ వరము కోరుకొనుము. తప్పక ఇచ్చదనని పలికెను. నీకు శుభము కాక నీ వ్రత నియమములతో నేను ఆనందించి తిని అని పలికెను. ప్రసన్న చిత్తుడైన మహేశ్వరుని మాటలను విన్ని మిక్కిలి హర్షముతో నిండి ఉన్న సంధ్య ఆయనకు పదే పదే నమస్కరించి ఇట్లు పలికెను. మహేశ్వర, మీరు నా ఎడల ప్రసన్నులే వరమునియదలిచితిరి. నేను వరమును పొందుటకు యోగ్యురాలనైతే పాపరహితనైతే దేవా, మీరు ఇప్పుడు నా తపస్సు చేత ప్రసన్నులైన ఎడల నేను అడిగిన మొదటి వరమును సఫలము చేయుడు. ప్రభు, ఆకాశమునందు కాని పృథివీ మొదలైన వాటి ఎందు కాని ఏ స్థలమునందు కాని ఏ ప్రాణి అయినను జన్మించుటతోటనే కామభావనాయుక్తము కాకుండుగాక. ప్రభు, నా సకామ దృష్టి ఎక్కడనూ పడరాదు. నా భర్త కూడా నా ఎడల మిక్కిలి సుహృదుడై ఉండవలెను. భర్త తప్ప ఏ పురుషుడైనను నన్ను కామభావముతో చూసినచో వాని పురుషత్వము నశించవలెను. అప్పుడు వాడు వెంటనే నపుంసకుడు కావలెను. పాపరహిత అయిన సంధ్య మాటలను విని ప్రసన్నుడైన భక్తవత్సరుడు భగవంతుడు అగు శంకరుడు పలికెను. దేవి సంధ్య, వినుము. భద్రురాలా, నీ తపస్సు చేత సంతుష్టుడనై నీవడిగిన వరములన్నయూ ప్రసాదించి తిని. ప్రాణుల జీవితములందు 4 ముఖ్యమైన అవస్థలుండును. మొదటిది శైశవావస్థ, రెండవది కౌమారావస్థ, మూడవది యవ్వనావస్థ, 4వది వృద్ధావస్థ. 3వ అవస్థ ప్రాప్తించగానే దేహదారి జీవుడు కామభావముతో కూడుకొని ఉండును. అక్కడక్కడ 2వ అవస్థకు చివరి భాగముననే ప్రాణి సకాముడగును. నీ తపో ప్రభావము చేత ఈ జగత్తునందు నేను సకామ భావోదయమునకు ఒక హద్దును స్థాపించి తిని. దాని వలన దేహదారియకు జీవుడు జన్మించగానే కామాసక్తుడు కాకుండుగాక. నీవు కూడా ఈ లోకమున దివ్యసతీ భావమును పొందుము. ఇది 3 లోకములలోనూ ఇతర ఏ స్త్రీకిని సంభవము కాదు. పాణిగ్రహణము చేయు భర్త తప్ప ఇతర పురుషులెవరు కాముకుడే నీ వంక చూడడు. అట్లు జరిగినచో చూసినవాడు నపంసుకుడై బలహీనుడగును. గొప్ప తపస్వి, దివ్యరూప సంపన్నుడు, మహానుభావుడు ఒక మహర్షి నీకు భర్త కాగలడు. నీతో 7 కల్పముల వరకు అతడు జీవించి ఉండను. నీవు నన్నడిగిన వరములనన్నింటినీ నీకు ప్రసాదించి తిని. పూర్వజన్మకు సంబంధించిన ఒక విషయమును నీకు చెప్పెదను. నేను అగ్నియందు నా శరీరమును పరిత్యజించెదను అని నీవు మొదటనే ప్రతిజ్ఞ చేసి ఉంటివి. ఆ ప్రతిజ్ఞను సఫలమనరించుటకు నేను నీకు ఒక ఉపాయమును తెలిపెదను. దానిని సందేహింపక చేయుము. మునివరుడగు మేధాతిథి దగ్గర ఒక యజ్ఞము జరుగుచున్నది. అది 12 సంవత్సరముల వరకు కొనసాగును. అందులో అగ్ని పూర్తిగా ప్రజ్వలితమై ఉండును. నీవు ఆలస్యము చేయకుండా ఆ అగ్ని యందు నీ శరీరమును సమర్పించుము. ఆ పర్వతమునకు ఒక భాగమున చంద్రభాగా నది కలదు. దాని తీరమున ఒక తపస్వి ఆశ్రమము కలదు. అచ్చట మునివరుడగు మేధాతిథి మహాయజ్ఞమును చేయును. నీవు స్వచ్ఛందముగా అచ్చటికి వెళ్ళము. ముని నిన్ను చూడజాలడు. ముని యొక్క యజ్ఞాని నుండి నీవు ప్రకటితమైన పుత్రివి కాగలవు. నీ మనసులో ఎవరిని పొందదలుచుకున్నావో అతనిని హృదయందు ధారణ చేసి అతనినే చింతించుచు నీ శరీరమును ఆ యజ్ఞమునందు ఆహుతి చేయము. సంధ్య, నీవు ఈ పర్వతము మీద 4 యుగముల వరకు కఠినమైన తపస్సు చేయుచుంటివి. ఆ దినములలో చతుర్యుగమునందలి సత్యయుగము గడిచిపోయి త్రేతాయుగం యొక్క ప్రథమ భాగమునందు ప్రజాపతి దక్షునకు అనేక మంది కన్యలు కలిగిరి.
అప్పుడతడు సుశీలురైన ఆ కన్యలకు తగిన వరులతో వివాహమనరించెను. వారిలో 27 కన్యలను చంద్రునికిచ్చి వివాహము జరిపించెను. చంద్రుడు ఇతర భార్యలనందరినీ వదిలి కేవలము రోహిణితోనే ప్రేమగా వ్యవహరించుచుండెను. ఈ కారణము వలన మిక్కిలి కుపితుడై దక్షుడు చంద్రునకు శాపమొసగెను. అప్పుడు దేవతలందరూ నీ దగ్గరకు చేరిరి. కాని సంధ్య, నీ మనస్సు నాయందు లగ్నమైయుండెను కనుక నీవు బ్రహ్మతో వచ్చియున్న ఆ దేవతల మీద దృష్టి సారించలేదు. అప్పుడు బ్రహ్మ ఆకాశము వైపు చూసి చంద్రుడు మరలా తన స్వరూపమును పొందవలనని అతనిని శాపవిముక్తుని చేయుటకు ఒక నదిని సృష్టించెను. అది చంద్రుడు లేక చంద్రభాగా నది అని పేరుతో ఖ్యాతి వహించెను. చంద్రభాగ ప్రాదుర్భావ కాలముననే మహర్షి మేధాతిథి అచట ఉపస్థితుడైయుండెను. తపస్సు ద్వారా అతనితో సమానమైన వాడెవ్వరూ అచట లేరు, భవిష్యత్తునందు ఉండరు. ఆ మహర్షి మహత్తరమైనట్టి విధి విధానముతో దీర్ఘకాలము వరకు ప్రవర్తిల్లునట్టి జ్యోతిష్టోమము అనే యజ్ఞమును ప్రారంభించెను. అగ్నిదేవుడు అందులో పూర్ణ స్వరూపముతో ప్రజ్వలితుడగుచుండెను. ఆ అగ్నిలో నీవు శరీరమును పరిత్యజించి పరమ పవిత్రురాలవు కమ్ము. అట్లు చేయుట వలన ఇప్పుడు నీ ప్రతిజ్ఞ సంపూర్ణము కాగలదు. ఇట్లు సంధ్యకు ఆమె హితమునుద్దేశించి ఉపదేశమునసుగన దేవేశ్వరుడు భగవానుడగు శివుడు అంతర్ధానమయ్యను. సశేషము. ఓం నమః శివాయ.